పితృకార్యాలు వాళ్ళు పోయిన రోజులు చేస్తాము. మళ్ళీ అమావాస్యలు అన్ని చోట్ల చేయొచ్చు, అన్ని అమావాస్యలకి చేయొచ్చు. ఈ మహాలయ పక్షాలు 15 రోజులు, పక్షం అంటే 15 రోజులు కదా, ఈ 15 రోజులు చేయొచ్చు. ఇవి కాకుండా మనం ఏమైనా తీర్థయాత్రలకు వెళ్తాం, ప్రత్యేకమైన ప్రదేశాలు, ఆ ప్రదేశాలలో చేయొచ్చు. దానికి అప్పటి రోజు నియమం లేదు. ఉన్నట్టుండి ఇవాళ ఏ కాశీకో రామేశ్వరానికో వెళ్ళాం, అక్కడ చేయొచ్చు. అలాగా సముద్రాలు ఒడ్డున చేయొచ్చు, నదీ సంగమాల్లో చేయొచ్చు. త్రివేణి సంగమం అయితే ఇంకా మంచిది, అంటే 3 నదులు అనమాట అక్కడ సంగమం, ఇంకా మంచిది. లేకపోతే ప్రత్యేకమైన క్షేత్రాలు, ఇంట్లో పితృకార్యాలు చేసేటప్పుడు కొన్ని క్షేత్రాల పేర్లు చెప్పుకుని చేస్తాం, అక్కడ తాను చేసిన దాంతో సమానం అన్నట్లుగా. గయా, కురుక్షేత్రం, పుష్కరం, సోమనాథ్ అంటే ప్రభాస తీర్థం అంటారు దాన్ని మంత్రాల్లో. సోమనాథ్ అంటే గుజరాత్లో ఉంటుంది. సోమనాథ్, కాశీ, ప్రయాగ, ఇలాంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కదమ్మా. మళ్ళీ గయలు 3, పిఠాపురంలో ఉండేది పాదగయ, ఒరిస్సాలో ఉండేది నాభిగయ, బీహార్లో ఉండేది శిరోగయ. ఈ 3 గయా క్షేత్రాల్లోనూ, ఇంకోటి మాతృగయ అని గుజరాత్లో ఉంది. ఈ క్షేత్రాల్లో చేసినవన్నీ పితృకార్యాలన్నీ పితృదేవతలు చాలా సంతోషంగా ఇష్టంగా తీసుకుంటారు చేస్తే.